ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని దేవుడిక్కడ చెబుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలకు ముందు మద్రాసులోని తిరువాంయూర్ ప్రాంతంలో ఆటో శంకర్ అనేటువంటి ఒక సారాయ సామ్రాజ్యపు అధిపతి ఉండేవాడు. ఆ దినాల్లో సారా కొట్లను అతడు నడుపుతూ ధనవంతునిగా ఎదిగాడు. అతని సామ్రాజ్యము విస్తరించింది. ఆ ప్రాంతపు పోలీస్ స్టేషన్లో ఒక పాత్రికేయుడు మిస్సింగ్ అని, ఒక రిపోర్టర్ మిస్సింగ్ అన్న ఒక చిన్న కేసు అక్కడ ఫైల్ చేయబడ్డది. ఆ కేసును విచారించడానికి వెళ్ళిన పోలీసులకు తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లుగా దానికి కారణము ఆటో శంకరే అని వారు కనిపెట్టి అతని సారాయి కొట్టులో అతన్ని చంపి మధ్యలో పూడ్చిపెట్టారు. అలాగా అతని నేరాలను విచారిస్తూ ఉండగా ఇంకా చాలా మంది అంతకుముందు కనిపించకుండా పోయారు. వారందరినీ కూడా చంపి తన ఇంటిలోనూ తన వ్యాపార స్థలములలోనూ వారిని పూడ్చిపెట్టాడు. అతని ఇంటి తవ్వకాలలో అనేక శవాలు బయటపడ్డాయి గనుక ప్రపంచమంతా బహు దుర్మార్గుడు అని అతన్ని గురించి కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తమిళనాడు రాష్ట్రము చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా నివ్వెరపోయేంతగా అతని నేరాలు బయటపడ్డాయి. కోర్టు అతని నేరాలన్నిటిని విచారించిన తర్వాత అతనికి మరణశిక్ష ఖాయం చేశారు. చెరసాలలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ తాను చేసిన దుర్మార్గపు పనులన్నీ, హత్యా నేరాలన్నీ తన కండ్ల ముందు నాట్యమాడుతూ ఉండగా తనకు విమోచన లేదని, తనలాంటి దుర్మార్గుడిని ఎవరు క్షమించలేరని అతడు కన్నీరు మున్నీరు కారుస్తున్న దినాలవి. అలాంటి సందర్భంలో చెరసాలలో స్వార్థ చేసేటువంటి కొందరు దైవజనులు ఆ చెరసాలను దర్శించి శంకర్ యొక్క దీనావస్థను వారు ఎరిగి అతనికి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతటి పాపినైనా క్షమించగలవాడని, యేసును నమ్మిన వారికి పాప క్షమాపణ కలగడం మాత్రమే కాకుండా వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అర్హతను ఆయన ఇస్తాడని చెప్పాడు. యేసు శిలువ త్యాగము గ్రహించిన అతను తన జీవితాన్ని ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని శిలువమూర్తి తనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించినాడని ఎరిగి ఆనందించి తనను తాను సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకున్నాడు. అతనిలో అంతకు ముందున్నటువంటి భయము, ఆందోళన, వేదన ఇవన్నీ తొలగి ఎనలేని మహా సంతోషము అతనికి కలిగింది. అతడు ఉరి కొయ్యను ఎక్కేటప్పుడు తన కుడి చేత బైబిల్ను పట్టుకొని ఆ ఉరి కంబం దగ్గరకు వెళ్ళి యేసు తన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దైవమని అందరికీ చెప్పి తాను సంతోషంగా మరణాన్ని ఆహ్వానిస్తున్నానని, ఇహమందు తాను చేసిన ఘోర పాపములకు ఇది తగిన శిక్షే అని చాటించాడు. ఇక్కడ ప్రభు కూడా అదే అంటున్నాడు. దుర్మార్గుల విషయంలో మనము వారికి దేవుడు ఎందుకు శిక్ష విధించలేదు అనుకుంటాం, కానీ దుర్మార్గులు శిక్షింపబడము
దేవుడు ఇష్టపడడం లేదు. దుర్మార్గత నుండి వారు మరలి బ్రతుకుట వలనే ఆయనకు సంతోషం కలుగుతుంది కనుక పాపులైన వారికి యేసు శిలువ త్యాగమును గురించి ప్రకటన చేద్దాం. ఒకవేళ మీరు పాపంలో ఉండి మీ పాపాలకు క్షమాపణ లేదని అనుకుంటే ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మలను క్షమించి తన బిడ్డగా మిమ్మలను చేర్చుకుంటాడు. మహాగరుడా నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామానికి మహిమకరముగా వారిని వాడుకోరండి. ఎన్నో బాధలు సమస్యలతో వారు వేదన పడుతూ ఉన్నారు. ఆ బాధలు సమస్య నుండి బిడ్డలను మీరు విడుదల చేయండి నాయన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి. వారు కోరుకునేటువంటి కాలేజీలు వారికి మంచి తండ్రి సీటులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అప్పుల బాధలో ఉన్న వారి అప్పులను తీర్చండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. దరిద్రతతో బాధపడేటువంటి వారిని ప్రభా అయ్యా మీరు ఆదుకొని ఆశీర్వదించమని ఈ దివ్యకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.